హాయ్ ఫ్రెండ్స్. 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో వెంకటేష్ ఆదిత్య అగర్వాల్కి తన చెల్లికి ఒక స్టోరీ చెప్తాడు. నేను కలెక్టర్ అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయినా అని. ఆ స్టోరీ చెప్పి ఆ రూమ్లోంచి అలా బయటకు వస్తుంటే సునీల్ ఏడుస్తూ మీరు ఏదో ఒక రోజు కలెక్టర్ అవుతారు బాబు అంటాడు. అప్పుడు వెంకటేష్ ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు. "ఆ? ఏంటిడు ఇలా ఫీల్ అయిపోయాడు ఏంటిడు" అలా పెడతాడు ఒక ఎక్స్ప్రెషన్. ఎగ్జాక్ట్లీ ఈరోజు నేను అదే ఎక్స్ప్రెషన్ పెట్టాను అభిజిత్ ఏడుస్తుంటే. సింపుల్ టాస్క్, ఇష్టం ఉంటే చేయి లేకపోతే మానేసే. దానికి అంత ఓవర్ చేయాలా? అంత ఎమోషన్ అవసరమా? అంత ఏడ్చేది ఏముంది అక్కడ? బిగ్ బాస్ ఒక చిన్న టాస్క్ ఇచ్చాడు అంతే. ఏమి నిన్నేమన్నా ఇంకా ఏదో చేసేమన్నాడా? జస్ట్ టాస్క్. టాస్క్ నచ్చితే చెయ్యి, నచ్చకపో అసలు టాస్క్ అంటే చెయ్యాలి. బేసికలీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ దానికి ఇంత. ఇప్పుడు బేసికల్లీ మనం ఒక జాబ్ చేస్తున్నాం, జాబ్లో ఒక టాస్క్ ఉంది, ఆఫీస్ జాబ్ ఏదో ఒకటి. ఆ టాస్క్ని ఒక పర్టికులర్ మనకు నచ్చిన వాళ్ళతో కలిసి చేయాలి. చేస్తాం, తప్పదు, అది జాబ్ అది. ఇక్కడ బిగ్ బాస్లో కూడా అంతే. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ని కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత బిగ్ బాస్ దగ్గర నేను టాస్క్ ఇచ్చేది కాబట్టి చేశాను, కానీ నాకు ఈ టాస్క్ చేయడం ఇష్టం లేదు, ఇది రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కానీ టాస్క్ని చెయ్యాలి. ఇలాగ ఏడు చేసి నాకు ఇలాగ నన్ను బ్యాడ్ చేస్తున్నది, మీరు బయటకు బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుంది, ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది 1 by 1 వెళ్దాం. స్టార్టింగ్ ఈ మధ్య సోహెల్ చాలా బాగా చేస్తున్నాడు కామెడీ అనుకుంటే ఇప్పుడు ఒక ఫెయిల్ అయిన కామెడీ ఒకటి చేశాడు. మా ఫేస్ వాష్ అనుకుని టూత్పేస్ట్ మొహాన్ని రాసుకున్నాడు. ఓకే, అది కావాలని చేసినట్టు నాకు అనిపించింది అందుకని అదేం కామెడీ ఏం జనరేట్ అవ్వలేదు. ఎనీవే, నెక్స్ట్ అఖిల్ దూరంగా కుర్చీలో కూర్చుంటే మోనాలు తనకేసే తదేకంగా చూస్తుంటుంది. జస్ట్ హ్యాపీ టు సీ యూ అలాగే అంటది. దానికి అఖిల్ బేసికలీ ఇంట్రెస్ట్ చూపించడు, కానీ అలా అఖిల్ కేసు ఇంట్రెస్టింగ్గా చూస్తూనే ఉంటుంది. ఓకే, ఇంకంతే. మోనాల్నికి ఏం చేయలేం, అలా అఖిల్ వెనకాలే పడుతూనే ఉంటుంది. ఇంకా ఇంకా అక్కడ అఖిల్కి యాంటీ అయిపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న జలక్స్ ఉంటాయి, కానీ అఖిల్ వెనకాల అలా ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ అవినాష్ చాలా హ్యాపీగా ఉంటాడు ఎవిక్షన్ పాస్ వచ్చిందని చెప్పి. నెక్స్ట్ యాక్చువల్లీ చిన్న కామెడీ సీను, అరియానా అఖిల్ పక్కన కూర్చుంటారు. అరియానా మీద భుజం మీద చేయేస్తాడు అఖిల్. దూరంగా అవినాష్ కూర్చుని జలసీ ఫీల్ అవుతాడని, జలసీ ఫీల్ అయ్యేలాగా కొన్ని డైలాగ్స్ వేస్తుంటాడు. ఈ లోపల మోనాల్ వచ్చి జ్యూస్ తీసుకొచ్చేస్తుంది అఖిల్కి, ఓన్లీ అఖిల్కి. సో నాతో మాట్లాడొద్దు, నాతో ఏం చేద్దంటాడు, కానీ అక్కడి నుంచి అన్ని సర్ప్రైజులు అందుతూనే ఉంటాయి మోనాల్ దగ్గర నుంచి. ఈ లోపల మన అవినాష్ ఇక్కడ అఖిల్ అదేనా భుజం మీద చెయ్యేసి ఏడిపిస్తుంటాడు, కాబట్టి మోనాల భుజం మీద చెయ్యేసి ఏడిపించినట్టు ట్రై చేస్తుంటాడు. మొత్తానికి ఏదో చిన్న కాసేపు ఏదో నవ్వించడానికి ట్రై చేస్తుంది, కానీ అక్కడ పెద్దగా ఏమీ లేదు. ఎనీవే, నెక్స్ట్ ఏంటంటే నైట్ 7:15కి అరియానా కిచెన్లో అలా వాష్ బేసిన్ దగ్గర వెళ్తుంటే అక్కడ అద్దంలోంచి జలజ గోస్ట్ కనిపిస్తుంది. మనకి బిగ్ బాస్ 1లో వచ్చింది జలజ, అదే గోస్ట్ మళ్ళీ వచ్చింది. అది వచ్చిన వెంటనే అరియానాకి మనకి కేకేసి భయపడుతుంది. ఆ దెయ్యం ఆ భయంకరంగా రావడం చూసి యాక్చువల్లీ ఆ సీన్లో నేను కూడా భయపడ్డాను. బట్ దెయ్యాన్ని చూసి కాదు, అరియానాని చూసి. అంటే లేదులేండి, అది అని పాపం నిజంగానే భయపడింది. కొంచెం భయపడినట్టు తెలుస్తుంది, కానీ దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసిందేమో అనిపించింది. కొంచెం భయపడి ఆ తర్వాత ఆ దెయ్యం వచ్చింది అని అలా దాన్ని సాగదీసి ఇంకా భయపడుతున్నట్టు సాగదీసేసరికి, ఒకసారి భయపడడం అంటే ఓకే, దాన్ని అంతసేపు భయపడుతున్నట్లు అంతమంది మధ్య, అంత బిగ్ బాస్లో అంత సెట్టింగ్స్ మధ్య అంతసేపు భయపడడం ఎందుకు కొంచెం అన్రియలిస్టిక్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ బిగ్ బాస్ 1లో అర్చన ఇలా భయపడితే ఆ దెయ్యం ఎపిసోడ్ మొత్తం అర్చన బాగా హైలైట్ అయింది యాక్చువల్లీ. సో మేబీ అలాగే ఇక్కడ తను భయపడితే తను బాగా హైలైట్ అవుతుందని అనుకుందేమో బహుశా. అయితే విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏదో అసలు జలజ గురించి తెలియనట్లు, అసలు బిగ్ బాస్ హౌస్లో ఈ దెయ్యం టాస్కే లేనట్లు, ఏదో ఫస్ట్ టైం తెలుసుకుంటున్నట్లు యాక్ట్ చేస్తుంటే చాలా విచిత్రంగా అనిపించింది. వీళ్ళంతా బిగ్ బాస్ 1 చూడలేదా? చూసి చూడనట్టు నటిస్తున్నారా? ఒక్కళ్ళు కదా, అందరూ అదే పని చేశారు. ఓకే, నెక్స్ట్ బేసికలీ ఏంటంటే అదే దెయ్యం పనులన్నీ నడుస్తుంటాయి, ఏవో చేశారు, కానీ మనకైతే ఏం భయం అనిపించదు ఆబ్వియస్లీ. బేసికలీ దెయ్యాలు చూసి భయపడాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇవన్నీ ఉండి ఆ కరెక్ట్ లైటింగ్, కరెక్ట్ కెమెరా మూమెంట్స్ ఉంటేనే మనకు భయం వస్తుంది. సో ఇక్కడ అసలు మనకు కంప్లీట్ ఫన్నీగానే ఉంది. అక్కడ ఉండి బిగ్ బాస్ హౌస్ మేట్స్ కూడా భయం లేదు, ఏం లేదు.
ఏదో వాళ్ళ బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళ ఆనందం వాళ్ళది. సో బాత్రూమ్ డోర్స్ క్లోజ్ చేయడం, గజ్జల సౌండ్ ప్లే చేయడం, ఆ, ఇలా ఇలా గజ్జల సౌండ్ ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ సోహెల్ కామెడీ బాగుంది. తోమ్ 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 అని సాంగ్ పాడుతూ పొద్దుగాల పళ్ళు తోమ్ 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 అంట, పొద్దుగాల పళ్ళు తోమ్ 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 అంట, మీనింగ్ మార్చేసాడు దానిది. సో అక్కడక్కడ యాక్చువల్లీ ఈ మధ్య సోహెల్ కామెడీ చాలా బాగుంటుంది. ఆ, సోహెల్ అవినాష్ కలిస్తే ఇంకా బాగుంటుంది. ఈ ఎపిసోడ్లో కూడా ఒక అద్భుతమైన సీన్ ఉంది వాళ్ళిద్దరి మధ్య, అది వస్తుంది నెక్స్ట్, దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ మోనాలు అరియానా అఖిల్ పక్క పక్కన కూర్చుని ఉంటుంది. అప్పుడు మళ్ళీ అద్దంలో కనిపిస్తుంది మోనాలు అసలు ఏం భయపడకుండా అలా చూసి, ఇక్కడ అరియానా భయపడుతుందేమో అని చెప్పేసి అరియానాని చూడకు అని చెప్పి కళ్ళు మోస్తుంటుంది. ఎక్కడెక్కడ అరియానా అడిగితే మళ్ళీ దెయ్యం కనిపించినప్పుడు దెయ్యాన్ని చూపిస్తుంది, అందరూ చూస్తారు. దెయ్యంతో ఫుల్ అందరూ అసలు ఏం భయపడకుండా ఫుల్ కామెడీ చేస్తుంటుంది దాన్ని. అవినాష్ అయితే మరి దారుణం, దయ్యానికి ఫ్లర్టింగ్, నీకు పెళ్ళయిందా, నన్ను పెళ్ళి చేసుకుంటావా, అది ఇది డైరెక్ట్ ఫ్లర్టింగ్ దెయ్యంతో. నెక్స్ట్ దెయ్యం వచ్చి ఒక్కరికి చెప్తుంది అనమాట, అరియానా నీ గొంతు చాలా బాగుంది, నీ గొంతు వింటే నాకు కాంపిటీషన్లో వస్తావేమో అని భయం వేస్తుందంట. మనం అనుకుంటూ ఉంటాం కదా కొంచెం కీచు గొంతు, కానీ ఈరోజు కొత్త ట్యాగ్ కూడా ఇచ్చింది, దెయ్యం గొంతుకు అరియానా అది. ఓకే, నెక్స్ట్ అవినాష్ మీ అమ్మ నీ పెళ్ళి కోసం పిల్లని చూస్తుంది, మీ అమ్మకి చెప్పు నాతో మాట్లాడమని అంట. ఓకే, నెక్స్ట్ సోహెల్ నీకోసం మ్యూజిక్ ప్లే చేస్తాను, అప్పుడు షర్ట్ లేకుండా పోల్ డ్యాన్స్ చేయాలి, ఎన్నిసార్లు మ్యూజిక్ ప్లే చేస్తే అన్నిసార్లు పోల్ డ్యాన్స్ చేయాలి అని చెప్తుంది దెయ్యం జలజ. నెక్స్ట్ అభిజిత్ని సంబోధించడం బాగుంది, ఒరే తెలివైనోడా కూర్చునే చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో లెక్క పెట్టి చెప్పు అంట. సో తెలివైనడు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి ఒక నెంబర్ చెప్తాడని ఆ టాస్క్ ఇచ్చారు. నెక్స్ట్ వీళ్ళంతా బయట సెట్టింగ్లోకి వస్తారు, ఇలా డోర్ తీసుకుని బయటకు వచ్చి చూసరికి స్టన్ అవుతుంది అందరూ కూడా, ఎందుకంటే సెట్టింగ్ చాలా బాగుంటుంది. సో పాప ఎంత కష్టపడేసేది ఆ సెట్టింగ్ని. అంత బాగా సెట్టింగ్ ఉంటే అభిజిత్ వచ్చి ఆ చెట్టు చూసి ఈ చెట్టుకి ఆకులలో లెక్క పెడతాం అవ్వదు అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఇంకా అంటే టాస్క్లో ఏదైనా కొంచెం కాంప్లెక్సిటీ ఉందంటే ఇంక అవ్వదు, వదిలేయడమే. ఇంకా అంటే ఇక్కడ తెలివైనోడా అని ఎందుకు అన్నది అంటే ఇక్కడ అంటే ప్రతి ఆకుని లెక్క పెట్టమని కాదు, ఏదైనా ఒక తెలివిగా దానికి ఒక ఇది చెప్పమని. సో ఇప్పుడు పలానా నెంబర్ చెప్తే ఉజ్జాయింపు ఒక నెంబర్ చెప్పి ఇది ఇన్ని ఉన్నాయి అని చెప్తే ఆకు లెక్క పెట్టినట్టు యాక్ట్ చేసి, అప్పుడు ఇన్ని కాదు ఇన్ని ఉన్నాయని బిగ్ బాస్ చెప్పలేడు, చెప్తే ఓడిపోతాడు, చెప్పకపోతే గెలుస్తాడు. సమ్ ఇంటెలిజెంట్గా ఏదో చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ డైరెక్ట్లీ అసలు లెక్క పెట్టలేం అని గివప్ ఇచ్చేసాడు ఫస్ట్. బట్ ఆ తర్వాత మళ్ళీ తనే రియలైజ్ అయ్యి మళ్ళీ తనే చెప్పాడు, ఇంత పెద్ద సెట్ వేసినందుకు మనం ఏదో ఒకటి చేయాలి, లెక్క పెట్టాలి, ఏదో ఒకటి కొమ్మకి ఇన్ని ఉన్నాయి కాబట్టి దానికి మొత్తం మల్టిప్లై చేసి ఇన్ని అలాగా చెప్తున్నాడు అనమాట. సో అదే యాక్చువల్గా ఇంత సెట్టింగ్ వేసేది కాబట్టి బిగ్ బాస్ ఇచ్చి టాస్క్ కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా మొట్టమొదటి గివప్ ఇచ్చడానికి ట్రై చేశాడు, బట్ తర్వాత మరి ఇలాంటి టాస్క్ని ఈజీగా గివప్ అవ్వకుండా ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచించాడు. అది ఓకే. నెక్స్ట్ ఈ అభిజిత్ ఈ టాస్క్ని లైట్గా తీసుకున్న దీంతో ఇన్స్పైర్ అయిపోయి సోహెల్ వీళ్ళు మిగిలిన వాళ్ళు ఈ టాస్క్ మాకు బిగ్ బాస్ నుంచి రాలేదు, వేరే వాయిస్ నుంచి వస్తుంది, సో మేమేం చెయ్యం అని కూర్చున్నారు. సో అయితే ఆ తర్వాత యాక్చువల్లీ ఒక కామెడీ సీన్ భలే ఉంది. అవినాష్ ఒక చచ్చిపోయిన శవంలా పడుకుని ఒక టోన్ మార్చి భలే చెప్పాడు, భలే చేశాడు. దానికి సోహెల్ క్వశ్చన్స్ అడగడం, ఆ అడిగిన విధానం బాగుంది, అడిగిన క్వశ్చన్స్ బాగున్నాయి, అవినాష్ రెస్పాన్స్లు పర్ఫెక్ట్లీ ఉన్నాయి. వాళ్ళిద్దరూ నిజంగా స్క్రిప్ట్ లేకుండా భలే జనరేట్ చేశారు కామెడీ. అది ఇలాంటి కామెడీ జనరేట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇలాంటిది ఎప్పుడూ చేయరు. నిన్న కూడా ఇలాంటిది ఒక సీన్ వచ్చింది, ఏదో జమీందారు లాగా అవినాష్ కూర్చుంటే పక్కన పనోడిలాగా పక్కన సోహెల్ ఉండి వాళ్ళ మధ్య చిన్న కాన్వర్సేషన్ భలేగా ఉంది నిన్న. అదే స్టేజ్ మీదకి బట్టలు మంచిగా వేసుకొని స్టేజ్ మీద అందం కనిపించారు కదా అని సోహెల్ ఫినిష్ చేశారు కదా నిన్న ఆ సీన్. అది ఇదైతే ఇంకా దాన్ని మించింది, ఇది సూపర్. ఇక్కడ అవినాష్ ఈరోజు అద్భుతం, ఆ మాట్లాడే విధానం, చెప్పిన రెస్పాన్సులు అవి భలేగా ఉన్నాయి. మధ్యలో అఖిల్ వచ్చి ఏదో జోక్ వేయడానికి ట్రై చేశాడు, ఆ జోక్ పేలలేదు. ఎప్పుడైనా సరే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాళ్ళు జోక్స్ వేస్తే అవి బాగా పేలుతాయి, బాగుంటాయి. ఎందుకంటే జోక్ వేసేమంటే దానికి ఒక మాడ్యులేషన్ ఉండాలి. ఏదో
నేనే ఏదో ఒక పిచ్చి జోక్ వేసి నేనే నవ్వేసుకుంటే అది జోక్ కాదు. ఎనీవే దాని గురించి అంత డిస్కషన్ అనవసరం లేండి. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఇది అయిపోయాక ఇది ఇంకొక సీన్ అదేంటంటే అఖిల్కి మొనాల్కి మధ్య ఈ దెయ్యాలు గియ్యాలు ఈ హడాడు మధ్యలో వాళ్ళది ఒక సపరేట్ సీన్. అదేంటంటే ఏదో అంటుంటాడు అఖిల్, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే డోంట్ వరీ అంటూ హగ్ ఇస్తాడు. హగ్ మామూలుగా ఇస్తాడు. మనకి మోనాల్ యాక్చువల్లీ కొంచెం పర్ఫెక్ట్ చబ్బీ అంటే చాలా హత్తుకునేలా ఉండాలి హగ్, బట్ అంత అలా లేకపోయేసరికి నీ హగ్ మామూలుగా లేదు ఇంకా బాగుండాలని అని ఇలా వస్తుంటే అఖిల్ మళ్ళీ నా దగ్గరికి రాకు, దూరంగా ఉండు అన్న టైప్లో. అంటే ఈ మధ్య అఖిల్ ఇలాంటివి చెప్తున్నప్పుడు మాట్లాడి మాటలు అంటే బేసికల్ ఏంటంటే అఖిల్ విషయానికి వస్తే అంత సీరియస్గా డైలాగులు సీరియస్గా మాటలు ఎప్పుడు చూసినా అంత సీరియస్గా ఉంటుంటే ఏ విధంగా ఇంప్రెస్ అయింది అనే విషయం నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఫన్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటూ సందర్భం వచ్చినప్పుడు సీరియస్ డైలాగ్స్ చెప్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు చూసినా సీరియస్గా సినిమా డైలాగులు చెప్తుంటే ఏం బాగుంటుంది. ఐ కెన్ ఫర్గివ్ బట్ ఐ కెనాట్ ఫర్గెట్. ఏంటి అస్తమానం ఇలాంటి డైలాగ్సా? నీకు ట్రస్ట్ ఇష్యూస్ ఎలా ఉన్నాయో నాకు కూడా అలాగే ఉన్నాయి. నాకు ఇలాంటివి ఎప్పుడో ఒకసారి ఒక ఇంటెన్స్ మూమెంట్లో చెప్తే బాగుంటుంది, కానీ మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి చెప్తుంటే బోర్ కొడుతుంది యాక్చువల్లీ. అలాగే ఇవన్నీ చెప్పాడు. బేసికల్లీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సీన్స్ కూడా అసలు చూడలేకపోతున్నాం. అప్పుడు ఇంతకుముందు ఒక బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అవుతున్నట్టుంది. దీన్ని ఆపాలి బిగ్ బాస్. సరే, మొత్తానికి ఏంటంటే ఇది అయ్యింది. ఇది అయ్యాక నెక్స్ట్ మళ్ళీ దెయ్యం ఏదో ట్రై చేస్తుంటుంది. నేను ఏడ్చినప్పుడు మీరు జోక్స్ చెప్పి నన్ను నవ్వించాలంటది. నవ్వించకపోతే మీరు అయిపోతారు అని కొంచెం వార్నింగ్ కూడా ఇస్తుంది. బట్ అయినా కూడా వీళ్ళెవరు నవ్వించరు. బేసికలీ ఏంటంటే ఈ టాస్క్ని ముందు చాలాసేపు వాళ్ళు చాలా లైటే తీసుకున్నారు, మొత్తం హౌస్మేట్స్ అందరూ కూడా. ఇది లగ్జరీ బడ్జెట్ టాస్క్ అని తెలియక ఈ లోపల కన్ఫెషన్ రూమ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అది బిగ్ బాస్ గ్రహించినట్టున్నాడు. వీళ్ళకి కొంచెం సీరియస్గా చెప్తాను కానీ వీళ్ళు పనులు చేసేలా లేదు, దీన్ని సీరియస్గా తీసుకునేలా లేదని అనుకుని ఇన్స్ట్రక్షన్స్ తోటి పంపిస్తాడు. స్టోర్ రూమ్లోకి వస్తాయన్నమాట. వీళ్ళు తెచ్చుకుంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒక టాస్క్ అనమాట. అభిజిత్, అఖిల్ మీరిద్దరూ కలిసి మోనాల్ని బాగా చాలా ఏడిపించారు. దానికోసం ఇద్దరు క్విజ్లో పార్టిసిపేట్ చేయాలి. ఎక్కువ సమాధానాలు చెప్పిన వాళ్ళు మోనాల్ని డేట్కి తీసుకెళ్ళొచ్చు. అది ఆయన క్విజ్ మాస్టర్ సంచాలక్. ఇది టాస్క్, ఒక ప్రాపర్ టాస్క్ ఇచ్చారు. సింపుల్ థింగ్ ఏంటంటే అది అసలు బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేసి కొంచెం సరదాగా ఫన్ ఉంటుంది, ఇద్దరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు, ఒకళ్ళు గెలుస్తారు, వాళ్ళు డేట్ చేస్తారు. అది అఖిల్ అయినా అభిజిత్ అయినా ఇద్దరు ఎవరైనా కూడా ఓకే కొంచెం బాగుంటుంది అనుకున్నాడు యాక్చువల్లీ. అంటే ఇద్దరు కలిసి పోటీ పడడం కొంచెం అది ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాడు. దానికి రీజన్ ఏంటంటే నిన్న అభిజిత్ నామినేషన్స్ అప్పుడు వేసిన డైలాగ్స్, ఆ నామినేషన్ ప్రాసెస్ అయిపోయాక పక్కన కూర్చుని వీళ్ళిద్దరూ ఎప్పుడో విడిపోయి కలుసుకున్న ప్రేమికుల్లాగా మాట్లాడుకోవడం. అంటే ప్రేమికులు అంటే అక్కడ మోనాలు ఏమీ అంతేమీ మీద పడిపోలేదు. నిన్న మీరు ఆ విషయం గుర్తుంచుకోవాలి. మోనాలు పక్కన కూర్చుని మామూలుగా వింటుందంతే. అభిజితే మా నాన్నకు నువ్వు వచ్చేసావు, మీ అమ్మ నన్ను లైక్ చేస్తుంది, నువ్వే లైక్ చేయట్లేదు అన్న టైప్లో మాట్లాడాడు. అంటే అక్కడ యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే ఫ్లర్ట్ చేసినట్టు ఉంది నిన్న. ఆ ఫ్లర్ట్ చేసినట్టు ఉంది కాబట్టే అభిజిత్ అలాగా ఆప్యాయంగా మాట్లాడబట్టే బిగ్ బాస్కి ఈ తుంటర ఆలోచన వచ్చింది, ఇద్దరికి కలిపి ఈ టాస్క్ ఇద్దామని. లేకపోతే నాకు తెలిసి అసలు ఇలాంటి ఐడియా వచ్చేదే కాదు. వచ్చింది, సరే టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఇచ్చాక టాస్క్ని టాస్క్ లాగా స్పోర్టివ్గా తీసుకోకుండా అక్కడి నుంచి ఇంకా ఈ అభిజిత్ ఓవర్ యాక్షన్ స్టార్ట్. ఏంటి, ఆ వ్యక్తితో ఎటువంటి లింక్ పెట్టొద్దని చెప్పాను, అలా ప్లాన్ చేయకండి, ఇది మళ్ళీ అక్కడికే తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే మళ్ళీ ట్రయాంగిల్ ఏదైతే స్టార్టింగ్లో ట్రయాంగిల్ అని అన్నదో మళ్ళీ అక్కడికి వస్తుందని. దీనికి పక్కనే సోహెల్, అంటే మనోడు అప్పుడప్పుడు ఏం మాట్లాడతాడో మనోడికే తెలియదు, ఇది మీద ఒప్పుకుంటే తనని ఏడిపించినట్టు ఒప్పుకున్నట్లే అంట. ఇదే కొంతమంది కొంచెం సరిగ్గా ఆలోచించకపోతే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు తోడేదంటే ఇలాంటి ఐడియాస్ ఇచ్చామంటే పక్క నుంచి వాళ్ళు ఇంకా వాళ్ళు ఆలోచిస్తుంది కరెక్ట్ అనుకుంటారు. సోహెల్ ఇక్కడ ఎలా అనకుండా ఉండాల్సిందే. టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ తీసుకున్నట్టు, ఆ టాస్క్ని ఒప్పుకున్నంత మాత్రాన ఏడిపించినట్టు ఒప్పుకున్నట్టేం కాదు. ఓకే, నెక్స్ట్ అభిజిత్ సోఫా మీద కూర్చుంటే పక్కన హారిక ఉంటుంది. ఇంక ఇక్కడ కాసేపు ఇంగ్లీష్. ఫస్ట్లీ ఐ డోంట్ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మోనాల్ బిజినెస్ జూడ్.
ఐఎమ్ లిటరలీ డన్ విత్ దిస్ అంట. ఆ, అప్పుడు హారిక అడుగుతుంది, ఎందుకు ఇంతలాగా బాధపడుతావు, ఎందుకు ట్రిప్ అవుతున్నావు అంటే, వాళ్ళది ఇంగ్లీష్ కదా, ఎందుకు ట్రిప్ అవుతున్నావు అంటది. ట్రిప్ కాదు, ఇద్దరం కలిసి మోనాలు ఏడిపించాం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ బికమ్ బిగ్ డీల్ ఫర్ మీ, యు నో హౌ మచ్ ఐ వెంట్ త్రూ దట్ క్రాప్. అసలు నాకు ఈ మోనాల్ అబ్జెక్ట్ ప్రొజెక్షనే వద్దు నాకు బయట, వాట్ ద హెవెన్ మ్యాన్ అని అంటాడు. యాక్చువల్లీ బేసికలీ ఇప్పుడు ఇంకా యాక్చువల్లీ ఇక్కడ హారిక కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇది జస్ట్ టాస్క్, అది ఏడిపించడం అంటే వాళ్ళు బిగ్ బాస్ ఉద్దేశం ఏడిపించినట్లు, నిజంగా ఏడిపించేసేదని మీనింగ్ కాదు, టాస్క్ ప్రకారం ఇస్తున్నది అన్నట్లు చెప్పడానికి కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది హారిక. ఈరోజు హారిక బాగా చేసింది యాక్చువల్లీ. ఎందుకంటే పక్కన అలా అంటుంటే ఇంకా ఎక్కువ అగ్నికి ఆజ్యం పోసినట్లు, అవును బిగ్ బాస్ ఇలా ఇచ్చిన టాస్క్ అలా అనకుండా, నువ్వే కొంచెం ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు, కొంచెం ఆలోచించు అని చెప్పడానికి ట్రై చేసింది. ఇది బాగా చేసింది ఇక్కడ హారిక. కానీ అభిజిత్ చాలా ఓవర్గా ఫీల్ అయిపోయాడు. అంత అవసరం లేదు, అంత సీన్ లేదు అక్కడ. ఇది జస్ట్ నార్మల్ టాస్క్, బిగ్ బాస్ ఇంటెన్షన్ గ్రహించాలి. బిగ్ బాస్ ఇక్కడ నిన్న కొంచెం పాజిటివ్ వైబ్స్ చూపించాడు కదా అని చెప్పి ఒక సరదా టాస్క్ ఇచ్చాడు. ఇప్పుడు బిగ్ బాస్ పాపం ఎంత బాధపడుతున్నాడో లోపల, కుమ్ములు కుమ్ములు ఏడుస్తుంటాడు నాకు తెలిసి. ఇలా అభిజిత్ కంటే ఎక్కువ ఏడుస్తుంటాడు. సరే, అదేంటంటే బేసికల్లీ అంటే బేసిక్గా ఇక్కడ అభిజిత్ ఏడ్ చేశాడు. అక్కడ ఏడ్ చేయడం చూసి మరీ దారుణం అనమాట. అసలు ఏడవలసినంత అవసరం ఉందా? మళ్ళీ అండం ఏంటంటే, నాకు భాష సరిగ్గా రాదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అంట. ఇక్కడ ఇదంతా చూస్తే ఎలా ఉందంటే, పాపం ఈ అభిజిత్ మోనాల్ బాగా టార్చర్ పెట్టేసి, అంత టార్చర్ పెడుతుంటే మోనాల్తోనూ మిగిలిన వాళ్ళతోనూ తెలుగులో మాట్లాడలేక అభిజిత్, మోనాల్ చాలా అద్భుతంగా తెలుగులో మాట్లాడి, అభిజిత్ అసలు తెలుగులో మాట్లాడలేక నరకం అనిపించి ఇప్పుడు ఆ విధంగా ఏడుస్తున్నాడు అనమాట. అలా ఉంది. మోనాల్ ఇంకెలా ఫీల్ అవ్వాలి? అప్పుడు మోనాల్ని జస్ట్ ఐ లైక్ యూ అన్నందుకు, అది కూడా చాలా క్లోజ్గా వచ్చేసి హగ్ చేసేసుకుని ఐ లైక్ యూ అభిజిత్ అలాగే అనలేదు. మామూలుగా వాళ్ళిద్దరు పక్కన కూర్చున్నప్పుడు ఐ లైక్ యూ అన్నది. అది మామూలుగా అన్నది, విపరీతంగా ఐ లవ్ యూ అన్న మీనింగ్ వచ్చే విషయం టైప్లో కాదు, ఆ దృష్టితో కూడా అనలేదు. కానీ దాన్ని తీసుకెళ్ళి ఇదొక మూమెంటు, అదొక గ్రేట్ మూమెంటు అని చెప్పి దివి దగ్గర, స్వాతి దగ్గర, హారిక దగ్గర, వీళ్ళందరి దగ్గర చెప్పేసి అక్కడ బ్యాట్ చేసినప్పుడు ఇంకా ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవ్వాలి? ఆ అమ్మాయికి నీకంటే తెలుగు సరిగ్గా రాదు, నీకన్నా తెలుగు వచ్చు, తెలుగులో గలగల ఫ్లూయెంట్గా మాట్లాడలేవు, కానీ ఆ అమ్మాయికి అసలు ఆ మాత్రం కూడా రాదు కదా, అసలు మాట్లాడిన మాటలే సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇంకా ఆ అమ్మాయి ఎంత ఆడాలి? ఆ అమ్మాయి ఏడుస్తుంది అనుకోండి, బట్ ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ టాస్క్ ఇస్తే టాస్క్లో సరదాగా తీసుకుని స్పోర్టివ్గా ఆడిస్తే సరిపోయేదానికి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఎనీవే, ఇదంతా అయిపోయాక బిగ్ బాస్ చూసి సర్లే ఎందుకులే అని చెప్పి అనౌన్స్ చేస్తాడు, ఇది లగ్జరీ బడ్జెట్ టాస్క్, మీరు టాస్కులు చేయాలి, బట్ అభిజిత్ నువ్వు చేయనున్నావు కాబట్టి అఖిల్ నువ్వు మోనాల్తో డేటింగ్కి వెళ్ళు అంటాడు. సో సింప్లీ అంతా ఓకే. అయితే ఇలా హారిక ఏడుస్తుంటే పక్క నుంచి హారిక దిస్ ఈజ్ నాట్ మై బేబీ అని చెప్పి చాలా ముద్దుగా తన్ని ఐ మీన్ ఫాదర్ స్టైల్లో కన్సోల్ చేస్తుంది. సో అది అయిపోయాక నెక్స్ట్ డేటింగ్, మోనాలు అఖిల్ డేటింగ్ ఎక్కడ శ్మశానాల్లో. అదే ఫస్ట్ టైం మీటింగ్ అని మోనాలంటే బేసిక్గా అన్నీ మర్చిపోయి టాస్క్ చేద్దామని అంటాడు అఖిల్. అది బాగుంది యాక్చువల్లీ. హాయ్ ఐఎమ్ మోనాల్ గజ్జద్ అంటది. గజ్జద్ అంటే స్వీటా అని అడుగుతాడు. గాజర్ కాదు గజ్జద్ అంటది. అదే గాజర్ కా హల్వా స్వీట్ అంటారు కదా, సో అది. సో ఎనీవే, ఏదో పొసెసివ్నెస్ గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అదే అప్పుడే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల సాంగ్ స్టార్ట్ అవుతుంది, నందికొండ వాగులో అనే సాంగ్. సోహైలు మిగిలినంతా డ్యాన్స్ చేస్తుంటారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. రేపు ఎపిసోడ్లో ఏమవుతుంది చూద్దాం. ఈరోజు ఎపిసోడ్లో అభిజిత్ గురించి నేను ఈరోజు వీడియోలో అభిజిత్ గురించి చెప్పినందుకు అభిజిత్ ఫ్యాన్స్ కామెంట్స్ వేసేయండి. మీ డిస్లైక్లు కామెంట్లు వేయండి, కానీ ఒకసారి ఆలోచించండి. కరెక్టే కదా, టాస్క్లో తీసుకుని లైట్గా తీసుకునే దానికి ఎంత ఏడిచి ఎందుకు ఎంతలాగా చేయడం, ఒకసారి ఆలోచించండి. ఓకే, మళ్ళీ మనం రేపు కలుద్దాం. గుడ్ నైట్, హ్యావ్ ఏ గుడ్ నైట్ స్లీప్.